నమస్తే, నా పేరు స్వప్న. న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా సూరేడిపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ. బీచ్ రోడ్ లో బీజేపీ బిల్డింగ్ కమిటీ సభ్యుడు బొత్స సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఎగురవేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. వైసీపీ నాయకులు మహిళల పట్ల ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్. పార్టీ శ్రేణులతో కలిసి రాధాకృష్ణపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నగరంలో వచ్చే నెల 9, 10 తేదీలలో గోకుల్ పార్క్ లో హట్టహాసంగా జరగనున్న ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ పోటీలు. టోనీ ట్రోఫీ బ్రోచర్ను ఆవిష్కరించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం సూరేపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో భూ రికార్డుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్, డిజిటల్ లాకింగ్ వంటి కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో ఈ పాస్ పుస్తకాలను రూపొందించామన్నారు. యజమాని అనుమతి లేకుండా రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరని స్పష్టం చేశారు. 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 22A జాబితా నుంచి లక్షలాది ఎకరాల సర్వీస్ ఇనాం భూముల తొలగింపు, పేదలకు ఉచిత రిజిస్ట్రేషన్ల వంటి కీలక నిర్ణయాలను ఈ వేదికపై సీఎం ప్రకటించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఆటోమ్యూటేషన్ ద్వారా ఇంటికే పాస్ పుస్తకాలు వచ్చేలా సంస్కరణలు తెస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ ఆనందం, మీ ఆమోదం ఈరోజు ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. సూపర్ 6 చెప్పాను. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సమిక్షేమం ఇస్తామని చెప్పి సమిక్షేమం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను 4వ ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అన్ని గోతులున్నాయి. నాకే దిక్కు తెలియడం లేదు. కానీ ఏదైనా ప్రతి ఒక్క దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ వచ్చాం. ఇంకో పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఒకప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి. ఇప్పుడు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో చెప్పిన పనులు కానీ అదే మరి చెప్పని పనులు కూడా చేస్తూ మనం ముందుకు పోతున్నాం. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి తిరుగు లేదు. బాపట్ల జిల్లా సూరేపల్లి గ్రామ సభలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా గర్వించే నగరం అమరావతి అని ఆయన కొనియాడారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటుంటే ఒక్క వైసీపీ మాత్రమే అమరావతిని వ్యతిరేకిస్తుందని మంత్రి ధ్వజమెత్తారు. గతంలో రాజధాని రైతులు చేసిన పాదయాత్రకు తాము అండగా నిలిచామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు భరోసా కల్పిస్తూ వారి ఆస్తులకు రక్షణగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీ భూమి మీ హక్కు ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్షేత్ర స్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నట్టు రెవెన్యూ సమస్యలు తెలుసుకుని అధికారులు చేసే పనితీరు కూడా దాన్ని బేరీ చేసుకునే విధంగా ఇచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు స్వాగతం పలుకుతూ, అలాగే మిత్రులు, అన్నలు, సోదరులు నక్క ఆనందబాబు గారికి, ఎంపీ గారు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారికి, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్నలు
మా కొలుసు పార్సాది గారికి, అలాగే మా నరేంద్ర వర్మ గారికి, మా సిఎస్ గారు గౌరవనీయులు పెద్దలు సాయి ప్రసాద్ గారికి, మా సిసిఎల్ఏ గౌరవనీయుల సోదరి జయలక్ష్మి గారికి, ఇతర పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం మరొకసారి తెలియజేస్తాను. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా. మిత్రులారా, నేను సుదీర్ఘంగా మాట్లాడుతానని కాదు, కాకపోతే ఎందుకంటే ఈ రెవెన్యూ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గత పరిపాలకులు కేవలం భూ దాహంతో, సంస్కరణల పేరుతో అన్ని కూడా మనం విధ్వంసం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. వారి ఇష్టం లేకపోతే 22A పెట్టారు. వివిధ రకాలుగా పేదవారి భూములను హరించే విధంగా కార్యక్రమాలు చేశారు. మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చేందుకు తమ పార్టీ చట్టం తీసుకురాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. బీజేపీ బిల్డింగ్ కమిటీ సభ్యుడు బొత్స సురేష్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో గల ఓ హోటల్ వద్ద బీజేపీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చట్టం చేస్తుందని చెప్పారు. మోడీ నేతృత్వంలో దేశం బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పనితీరు అమోఘంగా ఉందన్నారు. మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని మాధవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు, బీజేపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిన్న మన ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. రాష్ట్రంలో మహిళా బిల్లు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ అవడం జరిగింది. అది పూర్తి స్థాయిలో గెజెట్ రూపంలో వచ్చి రేపు 29 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దాన్ని అమలయ్యే విధంగా ఒక పెద్ద కృషి చేయాలని చెప్పి, మహిళా సాధికారత ఏదైతే సాధించాలని చెప్పి కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నాం. అనేక రకాల మహిళా సదస్సులు, అలాగే స్ట్రీట్లో సిగ్నేచర్ క్యాంపెయిన్లు, అలా రేపు 16, 17, 18 విశేషమైన పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క బిల్లుని ఒక తుది రూపం తీసుకొచ్చి అమలు చేసే దానికి పూర్తి ఇంప్లిమెంటేషన్ కోసం చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. కనుక దానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి నిర్ణయించాం. ఆ విధంగా ముందుకెళ్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన తీర ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే అటు ఒరిస్సా, ఇటు తమిళనాడు సంబంధించిన మత్స్యకారులు వాళ్ళ యొక్క బోట్ల కారణంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, హై హార్స్ పవర్ కలిసిన బోట్లు మన ప్రాంతానికి రావడం కారణంగా తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరూ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. కనుక వాటిని దూరం చేసే విధంగా గస్తీ పెంచాలని, మెరైన్ పోలీస్ పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే గస్తీ పెట్టాలని, ఏదైనా బోటు మన యొక్క టెరిటోరియల్ వాటర్స్కి వస్తే తప్పనిసరిగా వాటిని సీజ్ చేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏబిఎన్ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన రాధాకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి తక్షణమే అతనిని అరెస్ట్ చేయాలని కోరారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు సమర్థించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అమరావతి పేరుతో జరుగుతున్న వేల కోట్ల దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్ఆర్సీపీ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా లోకానికి రాధాకృష్ణ క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం ఆగదని వరదు కళ్యాణి హెచ్చరించారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, హోంమంత్రి అయిన మహిళా హోంమంత్రి అయిన అనిత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళందరూ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా మహిళల కోసం మాట్లాడితే ఖండించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా చాలా దారుణం ఇది. అసలు మొన్న చూసాం జగనన్న అమరావతి కోసం, అలాగే మావిగన్ కోసం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఆచరణ సాధ్యం కానీ అమరావతి పేరుతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అమరావతి కోసం చేసే అప్పు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే 1,00,000 ఎకరాల భూమికి ఎకరాకి 2 కోట్ల చొప్పున
2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భావితరాల మీద అప్పు భారం పడే కంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందడి చేశారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరిగిన మెగా కల్చరల్ ఫెస్ట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులే దేశ భవిష్యత్తు అని కొనియాడారు. లోకాన్ని మార్చే శక్తి విద్యకే ఉందని, విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజం కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏయూలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పవన్ భావితరాల బాగు కోసం తన ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని ఉద్వేగంగా ప్రకటించారు. ఓటమికి సిద్ధపడే తాను రాజకీయాల్లోకి వచ్చానని, యువత కూడా బలమైన లక్ష్యంతో ముందడుగు వేయాలని సూచించారు. ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూనివర్సిటీ లోగోలో the rising sun represents the university itself, while its radiating rays symbolizes the various faculties of study spreading knowledge. The lotus signifies the divine seat of goddess Lakshmi and Saraswati representing growth and wisdom. The swastika depicts the vast and endless realm of knowledge. The two serpents represent the seekers and custodians of wisdom, highlighting the continuous pursuit and preservation of knowledge. ఇది చదివిన తర్వాత నాకు నిజంగా మీలాంటి మీ జోషి మైక్ కూడా వచ్చినట్టు కదిపితే గోల్ చేస్తుంది. మనం మాట్లాడుకుందాం, ఒక సంభాషణ చేసుకుందాం. అంటే ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నేను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, ఏం చూస్తారనుకో, ఏం మాట్లాడతావు చెప్పు నాకు. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం నన్ను లక్షల మంది జనం మధ్యలో పెట్టేస్తుంది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. వైసీపీకి చెందిన పార్టీ నాయకుల మహిళల పట్ల రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వేమూరి రాధాకృష్ణ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జర్నలిజం వృత్తికే అవమానం తెచ్చే విధంగా రాధాకృష్ణ రాతలు, వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. తమ పార్టీ అధినేతకు లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక తప్పుడు కథనాలు రాస్తున్నారని, మావిగన్ జగన్ సూచించడంతో కూటమి నేతల ఫీజులు ఎగిరిపోయాయని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా మద్దతు లభిస్తుందని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. కొంచెం వెంటనే చేసేస్తా ఉంటాం, మేము పెళ్లి చేసేస్తా ఉంటాం. ఇదండి అతను మాట్లాడిన లాంగ్వేజ్. కెన్ ఐ యూజ్ ద సేమ్ లాంగ్వేజ్ టు రాధాకృష్ణ సార్? ఆ పవిత్రమైన మాతృమూర్తి ఈ లోకంలో లేదు, మేము రెస్పెక్ట్ చేస్తాం. కెన్ ఐ యూజ్ ద సేమ్ లాంగ్వేజ్ టు చంద్రబాబు నాయుడు? సేమ్ లాంగ్వేజ్ టు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ? ఈజ్ దిస్ ద ఫిల్తీ లాంగ్వేజ్ యూ యూజ్? Law is no respect of friends. We are all subject to the rule of law. Baba Sahib Ambedkar అన్నారు ఏంటంటే, when we ascend in civilization, we have to learn to discipline our bodies, mind and speech and stand in less need to utter abuse, merely to relieve your mind. చూడండి, ఆ రోజుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అన్సివిలైజ్డ్గా బిహేవ్ చేయొద్దు. ఈ సివిలైజేషన్ వరల్డ్లో సివిలైజేషన్గా మాట్లాడండి, స్ట్రెస్ పాస్ అవ్వద్దు. చూడండి, ఆ రోజులు అంటే ఇలాంటి బ్రోకర్ నా కొరత పుడతారు ఈ భారతదేశంలోనే.
అలాంటి వాళ్ళు వాళ్ళ లిమిట్స్ దాటకుండా ఉండేందుకు నరాల్లో కొన్ని మోరల్ వాల్యూస్ ఇంబైబ్ చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో చెప్పారు ఆ మాట. కానీ ఈరోజు చూస్తున్నారా, ఒక పత్రికా అధిపతి ఈ రెస్పెక్ట్, కానీ పత్రికా స్వేచ్ఛని మరీ టూ మచ్ మాట. విశాఖ నగరంలో క్రీడా ఉత్సాహం వెళ్లి విరియానుంది. విశాఖ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 9-10 తేదీలలో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 మెగా టోర్నీకి సర్వం సిద్ధమైంది. ఈ టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మరియు బ్రోచర్ను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన కార్యాలయంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తరాంధ్ర స్థాయి పోటీలకు విశాఖ వేదిక కావడం సంతోషకరమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గనగల్ల రాజేష్, టెక్నికల్ డైరెక్టర్ గనగల్ల సురేంద్ర మాట్లాడుతూ ఆర్కే బీచ్లోని గోకుల్ పార్క్ వద్ద ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఏపీ అమచ్యూర్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపుతో ఈ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నీలాపు శ్రీనివాస్, ఫౌండర్ కేసింగ్, టెక్నికల్ డైరెక్టర్ డి ఎల్లారావు, రింగ్ టెక్నికల్ డైరెక్టర్ జి సురేందర్, సిహెచ్ భానుప్రకాష్, కూటమి నాయకులు చిన్న, గరికిని రవి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ యొక్క ఆధ్వర్యంలో విశాఖపట్నం కిక్ బాక్సింగ్ టీం అందరూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి కిక్ బాక్సింగ్ పోటీలు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ కిక్ బాక్సింగ్ని కాపాడుతుంది రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లే. ముఖ్యంగా విశాఖపట్నం కిక్ బాక్సింగ్కి ఒక అడ్డాగా ఉంది. సో ఇక్కడున్న పిల్లలకు కానీ చైతన్యవంతులు చేయడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి మా మాస్టర్లందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి పేరు వచ్చే విధంగా ఆర్గనైజ్ చేయాలని ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా మా రాజేష్ అండ్ టీం అందరికి, ప్రెసిడెంట్కి, అలాగే దాంట్లో ఈ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చక్కగా ఆర్గనైజ్ చేసి విశాఖపట్నానికి మంచి పేరు తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దళితుడైన రామదాసుపై చేయి చేసుకున్న శాసనసభ స్పీకర్పై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోని కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరిడిమామ పండుగ సందర్భంగా డప్పు వాయిస్తున్న ఎస్సీ కులానికి చెందిన ఎన్ రామదాస్పై చేయి చేసుకోవడంపై మండిపడ్డారు. ఈ ఘటన వైరల్ కావడంతో అయ్యన్న పాత్రుడు రామదాసు మేము కలిసే ఉంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బోనికృష్ణ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ దళిత సంఘాల నాయకులు కె సోంబాబు, రామచంద్రరావు, నూకరాజు, రాంబాబు, శ్రీనివాసరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. రిక్షా తొక్కుకొని తన కుటుంబాన్ని పోషించుకొని జీవనం సాగించే వ్యక్తి. ఆయన వయసు బాగా మితిమీరడం వలన 70 సంవత్సరాలు పైబడి ఉండడం వలన ఎక్కడైనా డబ్బులు కొట్టే పని ఉంటూ వెళ్ళడం, ఏదో కొంత సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో ప్రజెంట్ ఉన్నాడు. ఆయన మీద దాడి జరిగిందన్నది క్లియర్గా మనకి వాట్సాప్లో మనకి వైరల్ అవుతుంది. వెంటనే ఆయన చేత వెంటనే కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే తప్పు జరిగిందా అది మనం గమనించాలి సమాజం. అదొకటి. రెండోది ఏంటంటే ఈ విషయాన్ని కప్పిపుచ్చాలని చెప్పేసి పెద్ద ప్రయత్నం చేస్తున్నారు మన కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాం, బహుజన సమాజ్ పార్టీగా నా పేరు బోనికృష్ణ, వెంటనే ఆయన్ని స్పీకర్ పదం నుంచి తప్పించకపోతే రానున్న కాలంలో మీ పార్టీ, మీ కూటమి ప్రభుత్వం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక నాగులాపల్లి రామదాసు మీద జరిగిన దాడిగా మేము చూడట్లేదు, ఇది జాతి మీద జరిగినటువంటి దాడి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము సెంట్రల్ లెవెల్లో ఎస్సీ/ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆయన దగ్గర కూడా వీళ్ళని నిలబెట్టే పరిస్థితి. ఆయనకంటే ఈయన పెద్ద గొప్పోడు కాదు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే సుప్రీంకోర్టు కూడా మా పార్టీ నుంచి మేము అప్రోచ్ అయ్యే పరిస్థితి కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బందిలి గౌతమ్ కుమార్ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ సమస్యని మేము చాలా తీవ్రంగా మేము పరిగణించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీడియా మిత్రులు మాకు సహకరించి
ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అంత సింపుల్గా అందరూ చూస్తుండగా కొట్టారంటే ఆయనకి ఎంత బాధ్యత రాహిత్యం అండి. వెంకోజీపాలెంలోని మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆరోగ్యం కోసం ఐక్యంగా సైన్స్ కు అండగా అనే థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మేఘ్నా దియోన్ని మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధులు దరిచేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర అవసరమని సూచించారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. ధ్యానం మరియు యోగా ద్వారా ఒత్తిడిని జయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన అలవాట్లతోనే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే అని జరుపుకుంటారు. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్, లెట్ స్టాండ్ విత్ సైన్స్. అంటే దాని అర్థం ఏంటంటే మీ అందరికీ తెలుసు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో అంటే మనం పాటించే ఆహార శైలి కానీ, జీవన శైలి కానీ, మనం తీసుకునే మెడిసిన్స్ కానీ, మనం రెగ్యులర్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం కానీ, సో మన ఆహారం అనేది మన చేతుల్లో ఉంటుంది. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే దురదృష్టవశాత్తు ఇవన్నీ ఈ నియమాలను పాటించడం కానీ, జీవన శైలిని పాటించడం కానీ చాలా వరకు అన్వెరిఫైడ్ సోర్సెస్, చాలా వరకు మనకు సోషల్ మీడియాలో వచ్చే చాలా అన్వెరిఫైడ్ సోర్సెస్ చూసి చాలామంది ప్రజలు, పబ్లిక్ ఏంటంటే ఇవి పాటిస్తే నా ఆరోగ్యం బాగుంటుందేమో, అది పాటిస్తే నా షుగర్ పోతుందేమో, ఈ మెడిసిన్స్ వలన కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయేమో, ఈ మెడిసిన్స్ వలన హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందేమో అని ఇలా రకరకాలుగా తప్పుడు త్రోవలో వెళ్ళి అవన్నీ పాటిస్తున్నారు. చాలా విశాఖ కళాభారతి వేదికగా 21వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే నాటకోత్సవాల వివరాలను నిర్వాహకులు పైడా కృష్ణప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 38 ఎంట్రీలతో అత్యుత్తమైన 9 నాటికలను ప్రదర్శనకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. కళాకారులను ప్రోత్సహించేందుకు భారీ నగదు బహుమతులు అందజేస్తున్నామని, నాటక ప్రియులకు ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు. ప్రేక్షకులకు అదనపు ఉత్సాహాన్ని ఇచ్చేలా ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో విఎండిఏ అధ్యక్షులు మంతిన సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జిఆర్కే ప్రసాద్ అలియాస్ రాంబాబు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్మారకంగా జరిగినవి. ఇప్పుడు పైడా కౌశిక్ గారి స్మారకంగా కళాభారతి నిర్వహణలో 8వసారి నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి 5 రోజులు 9 నాటికలు ప్రదర్శిస్తారు. మనకి ప్రతి సంవత్సరంకి మించి సంవత్సరం ఎక్కువ నామినేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే కళాభారతిలో జరిగినట్టుగా నాటకాలు ఎక్కడ అంత డిసిప్లైన్గా, మెరిటోరియస్గా, మన జడ్జిలు కూడా చాలా నిష్పక్షపాతకంగా వాటిని సెలెక్ట్ చేయటం, మంచి పారితోషికాలు ఇవ్వటం, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేయటం. అంటే యాక్చువల్గా నాటకం అంటే ఇదివరకు 10ంటికి మొదలు పెడతారంటే 12ంటికి మొదలయ్యేది. అలా కాకుండా నిర్దిష్ట టైంలో అవటం, ఆ పంచువాలిటీ అనేది నాటకాల వాళ్ళకి చాలా సౌకర్యం అవుతున్నది. అట్లాగే ప్రేక్షకులకు కూడా మనకెప్పుడు నాటకోత్సవాలకి మన ప్రేక్షకుల ఆదరణ బాగుంటున్నది. ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చేటట్టుగా మీరు సహకరించాలని కోరుతూ సెలవు. బోయపాలెం శ్రీ శక్తి గణపతి సమేత శ్రీ శక్తి నాగబంధ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో భాగంగా మూల నక్షత్రయుక్త మిథున లగ్నంలో స్వామివారి విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మొల్లి లక్ష్మణరావు, ఎం సోంబాబు, కొండపు రాజు, ఓలేటి శ్రవణ్, వానపల్లి ముత్యాలరావు, రవికుమార్, బోయి శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నల్లమీల అప్పారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి శాంతి కళ్యాణం హోమాలు ఘనంగా నిర్వహించారు.
అనంతరం భారీగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పి వెంకటరమణ, టి విష్ణుప్రసాద్, పైడి మల్లేశ్వరరావు, ఆర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతిని మధురవాడ నగరంపాలెంలో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరిపిల్ల పైడిరాజు చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, 18 ఏళ్ల పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన సిఆర్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. సౌకర్యాలకు దూరంగా ఉంటూ సామాన్య కార్యకర్తలతో కలిసి పనిచేసిన ఆయన నిరాడంబరత ఆదర్శనీయమని పేర్కొన్నారు. దేశ సమైక్యత కోసం, హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి ఎండి బేగం, ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ భూపోరాట యోధుడు, స్వాతంత్ర సమర పోరాట యోధుడు, పీడిత జన పేదల పెన్నిదైనటువంటి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు 32వ వర్ధంతి రోజు విశాఖపట్నం జిల్లా మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు పరిధిలో గల నగరంపాలెంలో పేద ప్రజలు అందరూ ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. ఆయన 1914 జూన్ 6వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టుక నల్లేరు మీద నడకలా సాగింది. పెద్ద ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ తన వాటాకు వచ్చినటువంటి భూమి సామాన్యులు ఎవరైతే ఉన్నారో దళితులు భూమి లేని భూక్తి కోసం ఆహారం లేక ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎకరం చొప్పున పంచిన దార్శనికుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లా సూరేడిపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ. బీచ్ రోడ్ లో బీజేపీ బిల్డింగ్ కమిటీ సభ్యుడు బొత్స సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఎగురవేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. వైసీపీ నాయకులు మహిళల పట్ల ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్. పార్టీ శ్రేణులతో కలిసి రాధాకృష్ణపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నగరంలో వచ్చే నెల 9, 10 తేదీలలో గోకుల్ పార్క్ లో హట్టహాసంగా జరగనున్న ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ పోటీలు. టోనీ ట్రోఫీ బ్రోచర్ను ఆవిష్కరించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.